Yeah. So here again continuation of straight lines, very important model, that is the last exercise and many times exam lo vachina question model. ఇప్పుడు చెప్పుకుంటున్నాం అదేంటంటే ఫైండింగ్ సర్కమ్ సెంటర్, నెక్స్ట్ ఫైండింగ్ ఆర్థో సెంటర్, తర్వాత ఇన్ సెంటర్ సెంటర్ రైట్ ఏమైనా ఉంటే చెప్పేసుకుందాం, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేసుకుందాం. సి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్. ఆల్రెడీ సర్కమ్ సెంటర్ డెఫినేషన్ మనకు తెలుసు. సర్కమ్ సెంటర్ అంటే ఏంటంటే కాంగ్రెన్సీ, పాయింట్ ఆఫ్ కాంగ్రెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, లేదా ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఇది సర్కమ్ సెంటర్ కి డెఫినేషన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో, కావాలంటే ఒకసారి ఆ వీడియో చూసుకోండి. ఓకేనా? సో నౌ సీ ఇక్కడ ట్రయాంగిల్ కి సైడ్స్ ఇచ్చాడు. ఓకే, ఎన్ని సైడ్స్ ఇచ్చాడు? 3 సైడ్స్ ఇచ్చాడు. దిస్ ఈస్ 1 2 3 అండ్ దిస్ ఈస్ వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడో సర్కమ్ సెంటర్ ఉంది ఎస్, కానీ బై ద సర్కమ్ సెంటర్ కండిషన్ ఎస్ నుంచి ఏకి ఎంత ఉందో బికి అంతే ఉంది, సికి కూడా అంతే ఉంది అనేది కండిషన్ ఆల్రెడీ ఉంది మనకి. కానీ ఏబిసి లేవుగా. ఏబిసీలు ఉంటే హ్యాపీగా డిస్టెన్స్ ఫార్ములా పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఏబిసీలు ఉన్నాయా? లేవు. సొల్యూషన్ ఏబిసీలు లేవు. ఆల్రెడీ మీకు నేను ఒక క్వశ్చన్ చెప్పా, ఎలాంటిది అది? యా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. వర్టెక్స్ రావాలంటే సైడ్స్ ఇస్తే ఏం చేయాలి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ రైట్ యాంగిల్ చెప్పానా నిన్న? సైడ్స్ ఇచ్చాడు, వర్టిసెస్ రావాలంటే దీన్ని సాల్వ్ చేస్తే ఏ వచ్చింది, ఈ రెండు సాల్వ్ చేస్తే బి వచ్చింది, ఈ రెండు సాల్వ్ చేస్తే సి వచ్చింది కదా. ఆఫ్టర్ గెటింగ్ వర్టిసెస్ మనం ఏం డిస్టెన్స్ చేసేసుకోవాలి, అది ఈక్వలేటరల్ ఐసోసెలస్ చెప్పేశాం. ఇక్కడ కూడా ఏబిసీలు రావాలంటే సాల్వ్ చేయాల్సిందే కదా. ఎక్కడైనా వర్టిసెస్ రావాలంటే సైడ్స్ ని సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ లో ఫస్ట్ సాల్వింగ్ 1 into 2. అరే 1 ఏది 2 ఏది? ఇక్కడ ఉంది, మళ్ళీ నేను రాయట్లేదు. దిస్ ఈజ్ 1 and this is 2 and this is 3. ప్లీజ్ చెక్ ఆల్ ద ఈక్వేషన్స్ వన్స్ ఫర్ మీ. ఒక్కసారి ఈక్వేషన్ చెక్ చేయండి, నేను చదువుతా. x plus y plus 2 equal to 0, 5x minus y minus 2 equal to 0, x minus 2y plus 5 equal to 0. ఓకేనా? రైట్. 1 and 2 సాల్వ్ చేస్తున్నాం. 1 is x plus y plus 2 is equal to 0 and this is 5x minus y minus 2 is equal to 0. Solving these two, y cancel, 5x plus x 6x, 2 cancel, which is equal to 0. 6x 0 అంటే x is equal to 0. ఈ x equal to 0 అని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 or 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 1, ఇది 2. సో 1 implies I am substituting in 1, that is x అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు? 0 plus y plus 2 is equal to 0. సో 0 అవసరం లేదు. y plus 2 equal to 0 అంటే y is equal to ఎంత అవుతుంది? -2 అవుతుంది. This is y value, this is x value. Therefore vertex A is nothing but 0, -2. కరెక్ట్ కదా? ఒకసారి చెక్ చేసుకుందాం. 0, -2 కరెక్టే. 0, -, into -+2 కరెక్టే. ఫస్ట్ వర్టెక్స్ వచ్చేసింది. వాట్ ఈస్ దట్? 0, -2. నౌ సాల్వింగ్ 2 and 3. వాట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్? 5x minus y minus 2 is equal to 0. x minus 2y plus 5 is equal to 0. సో ఇక్కడ డైరెక్ట్ గా సాల్వ్ చేయడానికి రాదు. సో మీకు క్రిస్ క్రాస్ మెథడ్ తెలుసా? తెలియదా? పాయింట్ కనుక్కోవడానికి ఇంకొక మెథడ్ ఉంది. అది కోఎఫిషియన్స్ ఈక్వల్ ఉన్నా లేకున్నా చేయొచ్చు ఆ మెథడ్. అది ఇప్పుడు మీకు ఒక్క పాయింట్ కోసం చెప్తా. అది ఎలా చేయాలంటే ఫస్ట్ x రాయాలి, తర్వాత y రాయాలి, తర్వాత 1 రాయాలి. రాశాక ఒక డివిజన్ సింబల్ లాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న y కోఎఫిషియంట్ ఎంతో రాయాలి, -1. కాన్స్టెంట్ రాయాలి, -2. తర్వాత మిగిలిన x కోఎఫిషియంట్ రాయాలి, ఎంత? 5. మళ్ళీ ఇదే సేమ్ -1 రాయాలి. ఓకేనా? తర్వాత సేమ్ సెకండ్ ఈక్వేషన్ లో ఫస్ట్ y కోఎఫిషియంట్ ఎంత? -2. తర్వాత కాన్స్టెంట్ 5, తర్వాత x కోఎఫిషియంట్ 1, తర్వాత మళ్ళీ y కోఎఫిషియంట్ -2 రాసి మనం డిటర్మినెంట్ లో చేస్తాం కదా AD - BC అని, అలా ఈ సింబల్ పెట్టేసుకొని ఇప్పుడు x by 5 1 జా -5, 2 2 జా -, into +4, బట్ -4 రాయాలి, ఎందుకంటే AD - BC కదా ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు y by 1 into -2, -2, 5 5 జా 25, but -25, which is equal to 1 by -2 into 5, -10, and 1 into 1, -1, but minus into minus +1. ఇక్కడికి ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తున్నా చూడండి. Take a line
రైట్ సి ఎక్స్ బై ఎంత అవుతుంది ఇది -9 అవుతుంది ఎక్స్ బై -9 ఇస్ ఈక్వల్ టు వై బై ఎంత అవుతుంది -27 అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై 1 బై ఎంత అవుతుంది -9 అవుతుంది ఎనీ డౌట్ నో డౌట్ కంటిన్యూషన్ చూడండి x by -9 y by -27 equal to 1 by -9 అంటే all are equal కాబట్టి we can write what you know x by -9 is equal to 1 by -9 రాయొచ్చుగా or y by -27 is equal to 1 by -9 రాయొచ్చుగా minus 9 1 9 1 9 3 జా సో x is equal ఎంత వచ్చింది ఇక్కడ y is equal ఎంత వచ్చింది 3 అడిపోతే 3 వచ్చింది సో x equal to 1 y equal to 3 ఇది కూడా one more method is there మన దగ్గర ఉన్న మెథడ్స్ లో ఇదొక మెథడ్ అన్నమాట సో therefore point B will be what 1, 3 సో 1, 3 ఇక్కడ వచ్చేసింది 1, 3 ఓకేనా కరెక్ట్ కదా చెక్ చేయండి 1 ఇందులో రాయండి 5 1 5 -3 -2 5 0 ఇక్కడ కూడా రాయండి 1 1 1 -2 3 -6 + 6 0 అయిపోయింది కరెక్ట్ పాయింట్ నెక్స్ట్ వాట్ ఫర్ థర్డ్ పాయింట్ సాల్వింగ్ 1 and 3 what is 1 x plus y plus 2 is equal to 0 what is 3 x minus 2y plus 5 is equal to 0 ఇక్కడ మన కోఎఫిషియన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఈ మెథడ్ చేద్దాం ఏ మెథడ్ చేసినా ఒకటే అర్థమైందా ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ x x క్యాన్సల్ 2y y 3y 2 5 -2 plus -5 plus 2 అంటే -3 is equal to 0 3y is equal to 3 3 3 క్యాన్సల్ y is equal ఎంత 1 y is equal to 1 వచ్చింది కదా దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో గానీ 3 లో గానీ సబ్స్టిట్యూట్ చేయండి ఇది 2 ఇది 3 ఓకే 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం 1 implies x plus y అంటే 1 plus 2 is equal to 0 therefore x is equal to ఎంత -3 so what is the point C ఎంత వచ్చింది -3, 1 ఎంత వచ్చింది -3, 1 కరెక్ట్ కదా చెక్ చేద్దాం మళ్ళీ -3 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఇందులో కదా -3 1 plus 2 3 3 0 ఇందులో కూడా చేద్దాం -3 and this is -2 -3 -2 -5 plus 5 0 so 3 points కరెక్టే వచ్చేసినాయి ఆఫ్టర్ ఫైండింగ్ పాయింట్స్ ఇప్పుడు మన అసలు మూవీ స్టార్ట్ అవుతుందిరా ఇంట్రడక్షన్ అయిపోయింది ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఏంటి we have vertices we have a ఎంత వచ్చింది 0, -2 b ఎంత వచ్చింది 1, 3 c ఎంత వచ్చింది -3, 1 మూడు వర్టిసెస్ వచ్చాయి నౌ లెట్ సర్కంసెంటర్ s be the సర్కంసెంటర్ ఇగో ఇది s అని అనుకుంటున్నాం మనం ఇప్పుడు అది కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది కదా therefore we know what sa equal to sb equal to sc కండిషన్ s రాస్తే ఒక మార్క్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి నౌ ఫస్ట్ కేసు sa ఈక్వల్ టు sb చేస్తున్నా ఇక్కడ నుంచి లోకస్ ఈక్వల్ డిస్టెన్స్ నుంచి లోకస్ చేయలేదా అదే ప్రాసెస్ సో sa అంటే వీ కెన్ ఫైండ్ సారీ ఇక్కడ s అంటే x, y అనుకోండి ఓకే లెట్ sx, y బి ద సర్కంసెంటర్ s నుంచి a కి డిస్టెన్స్ చేయొచ్చు s నుంచి b కి డిస్టెన్స్ చేయొచ్చు బై డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే నేను వెంటనే ఏం చేయమన్నా మిమ్మల్ని SOBS చేసేసాను అప్పుడు ఏమవుతుంది SA² ఈక్వల్ టు SB², SCA² రూట్ లేకుంటే ఇప్పుడు డిస్టెన్స్ ఏంటది ఫార్ములా x -0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y + 2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు SB ఈ రెండు ఇప్పుడు x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్ ఎనీ డౌట్ హియర్ యా కంటిన్యూషన్ x -0 whole square is nothing but what x². Now y + 2 whole square a² y² b² 2² 4 plus 2ab 2 2 ja 4y which is equal to a - b whole square a² x² b² 1² 1 minus 2ab అంటే 2x y -3 whole square a² y² b² 3² 9 minus 2ab 2 3 ja 6y ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు బోత్ సైడ్ ఏమైనా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేయండి ఖచ్చితంగా ఎప్పుడు x² y² సేమ్ వస్తాయి సర్కంసెంటర్ ఆర్థోసెంటర్ సర్కంసెంటర్ లో ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి నౌ రిమైనింగ్ వాట్ 4 4y ఇక్కడ ఉంది రాసేద్దాం రైట్ సైడ్ ఏముంది 1 + 9 10 -2x -6y ఉంది ఇప్పుడు ఇదే ఇటు తెచ్చేయండి -2x పాజిటివ్ అవుతుంది సో దట్ ఈస్ వాట్ 2x + 6y -10 + 4 + 4y is equal to 0 any doubt
సో ఎక్స్ ఇవి ఇక్కడే ఉంచాను, వీటి తెచ్చాను, అందుకే పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అయిపోయినాయి. 2x ఒకటే ఉంది, 6y plus 4y 10y minus 10 is equal to 0. We can take what common? 2 కామన్ తీయచ్చు. ఓకేనా సార్. సో 2 కామన్ తీస్తే x ప్లస్ 5y మైనస్ 5 is equal to 0. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్, ఒక్క నిమిషం ఓకే. సో ఇక్కడ -10 + 4 ఎంత? 6, విచ్ ఈస్ +6 -6. సో విచ్ ఈస్ -6 అంటే ఇక్కడ వచ్చేది ఎంత? -3. మనకు 1 2 3 ఈక్వేషన్స్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఏమనుకుందాం? 4 అనుకుందాం. ఇందులో హాఫ్ పార్ట్ అయిపోయిందిగా, మళ్ళీ ఈ రెండు తీసుకోండి. కేస్ నెంబర్ 2 SB is equal to SC. లేదు సార్ నేను SA = SC తీసుకుంటాం, మీ ఇష్టం ఎలా తీసుకున్న ప్రాబ్లం లేదు. సో SB = SC, అగైన్ SOBS, మళ్ళీ ఏమైంది? SB² is equal to SC². సో వాట్ ఈస్ SB²? సో SB², సో S ఉంది, ఇగో B ఉంది, x - 1 హోల్ స్క్వేర్, ఓకేనా, ప్లస్ y - 3 హోల్ స్క్వేర్, అంటే మనకి ఇందాక ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ SB² is equal to SC². x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు, కన్సిడర్ ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. a - b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² మైనస్ 2ab, a - b హోల్ స్క్వేర్ a² ప్లస్ y² అంటే a² అంటే y², b² అంటే 9 మైనస్ 2ab 2 3 జా 6y, అగైన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab 2 3 జా 6x, a - b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² మైనస్ 2ab అంటే 2y, బోత్ సైడ్ x² y² ఏమైపోయినాయి? క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేమైనా క్యాన్సిల్ అయినాయా అంటే 1 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అయినాయా? 9 కూడా క్యాన్సిల్ అయిపోయింది. వావ్. ఇంకేమైనా క్యాన్సిల్ అయిపోయినాయా? ఏం కాదులే. -2x మైనస్ 6y ఇక్కడ ఉంది, 6x మైనస్ 2y ఇక్కడ ఉంది, ఇవే అటు తీసుకెళ్దాం ఎందుకంటే 6x పాజిటివ్ కదా. అప్పుడు 6x అంతే ఉంది, -2y అంతే ఉంది, మైనస్ ప్లస్ 2x అయింది, మైనస్ ప్లస్ 6y అయింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 6x 2x అంటే 8x, మైనస్ 2y ప్లస్ 6y అంటే ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులోంచి మనము 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే ఏమవుతుందంటే, సో టేకింగ్ 4 కామన్ 4 2 జా అవుతుంది, 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఎంత అంటే 5. ఇక్కడ 4 వచ్చింది. నౌ సాల్వ్ 4 and 5, then you will get the circumcenter. So what is fourth one? X plus 5y minus 3 is equal to 0, and this one is what? 2x plus y is equal to 0. మీరు క్రిస్ క్రాస్ అయినా యూజ్ చేయండి, లేదా ఇలా అయినా చేయండి, మీ ఇష్టం, ఎలా చేసినా ఏం కాదు. నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 into x, 2x plus 2 5 జా 10y minus 2 3 జా 6 is equal to 0, and this is 2x plus y is equal to also 0. సో ఇక్కడ ఇది మైనస్, ఇది మైనస్, అండ్ ఇక్కడ ఏమీ లేదు, 2x క్యాన్సల్. 10yలో y తీసేయండి, ఎంత అయింది? 9y minus 6 is equal to 0. 9y is equal to 6, y is equal to 6/9 అంటే 3 2 జా 3 3 జా y is equal ఎంత వచ్చింది? 2/3. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 5లో రాయండి. అప్పుడు 5 నుంచి ఏం రాయొచ్చు అంటే 2x ప్లస్ y అంటే 2/3 కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3 కదా, ఈ 2 క్యాన్సల్. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్? -1/3. సో x ఏమో -1/3, y ఏమో 2/3. therefore circumcenter s is equal to x comma y is equal to -1/3 comma 2/3. దీనికి 7 మార్క్స్. ఇక్కడ మీకు ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్, ఈక్వేషన్స్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది. అంటే ఓన్లీ వర్టిసెస్ ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ సర్కమ్సెంటర్ అంటాడు. ఏమంటాడు? ఫైండ్ సర్కమ్సెంటర్. ఓకే, దానికి మీకు క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని బోర్డు మీద రాస్తా, ఒక నిమిషం పాస్ చేయి. యా, సే హియర్ ఐ గేవ్ యూ హోంవర్క్ దీస్ మెనీ క్వశ్చన్స్. సార్ ఎన్ని క్వశ్చన్స్ హోంవర్క్ అంటే ఫర్ ప్రాక్టీస్. ఫైండ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఇచ్చాడు అంతే. అంటే ఏబిసి 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 ఏబిసి. సో ఏబిసి ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి చేయాలో ఆల్రెడీ మనం చూపించాం, మనం చేసాం. ఇగో ఏబిసి ఇచ్చాడు, లెట్ ఎస్ బి ద సర్కమ్సెంటర్ అని, ఈ పార్ట్ వరకు ఇదే అనమాట. ఇలా ఇచ్చిన 7 మార్క్సే, ఈక్వేషన్స్ ఇచ్చిన 7 మార్క్సే, ఎలా ఇచ్చినా 7 మార్క్సే. ఈక్వేషన్స్ ఇస్తేనేమో ముందు ఏబిసి వర్టిసెస్ కనుక్కోవాలి, తర్వాత సర్కమ్సెంటర్ ఫైండ్ చేయాలి.
ఒకవేళ డైరెక్ట్గా పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి కంటిన్యూ చేయాలి. ఈక్వేషన్స్ కూడా మీకు ఇచ్చాను చూడండి, ఇదొకటి ఇదొకటి. ఓకే, ఇక్కడ మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ హోంవర్క్ ఇచ్చాను, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్. ఏంటి ఆ ఫస్ట్ క్వశ్చన్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ వాడు ఇచ్చిన లైన్లు చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, 2x ప్లస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. ఇప్పుడు 1 and 2 సాల్వ్ చేద్దాం. 1 2 3 సాల్వ్ చేద్దాం. అసలు అవసరం లేదు 3 సాల్వ్ చేయడము, 3 కదా. సార్ మీరు అబ్జర్వ్ చేయండి, 1 ఎప్పుడు కూడా 3కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఈ రెండు పర్పెండిక్యులర్, అంటే ఇలా ఉందన్నమాట ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు వాడు. ఇది 1, ఇది 2, సారీ ఇది 3, ఇది 2. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ ఏబీలు రెండు కనుక్కుంటే చాలు, సి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ యూ డ్రా ద సర్కిల్, మనం ఏమనుకున్నాం, సర్కిల్ డ్రా చేస్తే మధ్యలో ఉంటుంది కదా సర్కమ్ సెంటర్. సో ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటెన్యూస్ మిడిల్ పాయింటే సర్కమ్ సెంటర్ అవుతుంది ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ఫర్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ మళ్ళీ డిఫరెంట్ అది చెప్తాం మీకు వచ్చినప్పుడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటెన్యూస్ మధ్యలో ఉండేదే సర్కమ్ సెంటర్. లేదు సార్ జనరల్ ప్రాసెస్ నేను చేస్తా అంటే అట్లా చేసినా అదే వస్తుంది. ఇదైతే ఈజీ, ఏబీలు కనుక్కుంటే చాలు. ఏ అంటేనేమో 1 and 2 సాల్వ్ చేయాలి. సాల్వ్ 1 and 2, ఇదిగో 1 ఇదిగో 2. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, 2x ప్లస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకొకటి. సాల్వ్ చేస్తే ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్. సో ఇక్కడ వై క్యాన్సిల్ అయితే 2x ఎక్స్ తీసేస్తే మైనస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 వచ్చింది. దట్ ఇంప్లైజ్ ఇక్కడ -5 రాస్తే వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. -5 అడిగితే 5 అవుతుంది. దేర్ ఫోర్ ఏ పాయింట్ ఏమైంది, -5, 5 అయింది. తర్వాత సాల్వింగ్ మనకు బి కావాలి కాబట్టి 2 and 3 సాల్వ్ చేద్దాం. 2 and 3 సాల్వ్ చేసాం అనుకో ఈ రెండింటిని, దట్ ఈస్ వాట్ 2x ప్లస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సాల్వ్ చేస్తే డైరెక్ట్ గా అడిషన్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 2x ప్లస్ ఎక్స్ 3x అండ్ 5 లో 2 తీసేస్తే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 3x ఈజ్ ఈక్వల్ టు -3 క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, ఎక్స్ ఈక్వల్ టు 1 ఇక్కడ రాసేయండి. 1 -2 -1 -y -1 అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది నీకు -1 అవుతుంది. యా సారీ, ఎక్స్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈక్వల్ టు -1 అంటే ఇది -1 ప్లస్ -2 -3 అవుతుంది. -3 అడిపోతే +3 అవుతుంది. -y ఈక్వల్ టు +3 అంటే y ఈజ్ ఈక్వల్ టు -3. సో వాట్ ఈస్ పాయింట్ బి, -1, -3. సిన్స్ ట్రయాంగిల్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, midpoint of AB is circumcenter. So S is equal to midpoint formula already తెలుసుగా మీకు, x1 plus x2/2 y1 plus y2/2. సో ఇక్కడ ఒక పాయింట్ -5 -1/2 5 -3/2 which is equal to -6/2 అంటే -3, this is 2/2 అంటే 1. దిస్ ఇస్ ద సర్కమ్సెంటర్. లేదు సార్ మేము పాయింట్స్ అన్ని కనుక్కొని సేమ్ ఎస్ఐ ఎస్బి ఎస్సీ ఇస్తామన్నా ఆల్ ద బెస్ట్ చెప్తాను నేను. సో నో అని అవుతానండి, ఎందుకంటే ఎలా చేసినా మీకు వచ్చేది అదే సర్కమ్సెంటర్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సర్కమ్సెంటర్ అండ్ ఐ విల్ అప్లోడ్ వన్ మోర్ వీడియో ఫర్ ఆర్థోసెంటర్. ప్లీజ్ వాచ్ all videos and copy your notes and practice, then write self exams. Thank you. I will give in next video ortho center and example problems, practice problems. Thank you.